వీడియో గురించి మాట్లాడుకుందాం. చెప్పాలి మంచిగా ఎండ పడుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, చాలా మంది పార్ట్ టైం జాబ్స్ అడుగుతారు. ఫస్ట్ రాగానే 2 times లైక్ 2 times ఉంటుంది అనుకో. ఓకే, 2 times ఉంటుంది అనుకో. ఇప్పుడు స్టార్టింగ్ రావడమే ఒక పార్ట్ టైం జాబ్ కంపల్సరీ సెక్యూర్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు సెక్యూర్ చేసుకోలేకపోయాను అనుకో, ఇంకా 3-4 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ సీజన్ అని ఉంటుంది, అప్పుడు మాత్రమే జాబ్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ప్రొఫెషనల్ జాబ్స్ పార్ట్ టైం రావా అని అంటే కంప్లీట్గా నో అని అయితే చెప్పాను. మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లో మాత్రం ఇదేంటిది ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు. కొన్ని కాల్ సెంటర్ అలా లేకపోతే చేయొచ్చు. పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను. నాకు ఇంటర్వ్యూ వచ్చింది కానీ పాస్ కాలేదు. అది తెలిసి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కావచ్చు. మీరు బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నేను ట్రై చేయొచ్చు, కానీ పూర్తిగా లేవని మాత్రం కాదు, ఉంటే ట్రై చేయాలి. కానీ స్టార్టింగే ట్రై చేయాలి ఏదైనా కానీ. అది చేసి మాత్రం చూసుకోవచ్చులే, చేయొచ్చులే, ఇప్పుడే వచ్చాను కదా, 2 రోజులు అయినాక లేకపోతే వారం రోజులు అయిపోయినాక స్టార్ట్ చేద్దాం, వెయిట్ చేద్దాం అన్నారు అనుకో, పడిపోతాడు బొక్క. మామూలు దెబ్బ కాదు, రేంజ్లో దెబ్బ పడతాడు. ఇంకోటి, ఒక జాబ్ వచ్చిందనుకో కంపల్సరీ రాకుండా అయితే ఏమి ఉండదు. నువ్వు ట్రై చేసేటప్పుడు రెస్టారెంట్స్లలో కంపల్సరీ వస్తుంది అనుకో. మ్యాక్సిమం మన ఇండియన్ పాకిస్తాన్ రెస్టారెంట్ వాళ్ళల్లో వచ్చిందనుకో, వేరే కూడా ఒక్కసారి జాబ్ వచ్చిందనుకో నీకు 2-3 ఆఫర్స్ ఇంకో జాబ్ కంపల్సరీ ఉంటుంది తెలుసా. ఒక జాబ్ రావడం వరకు నీకు ఇబ్బంది అంతే. ఒక జాబ్ వచ్చిందనుకో వెంటనే 2-3 యాడ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే మన మన దరిద్రం అట్లా ఉండదు. స్టార్టింగ్ ఏది రాదు, కానీ ఒకటి వస్తే మాత్రం మిగతా అన్నీ వరుసగా క్యూలో ఉంటాయి అనమాట. కాబట్టి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏదో ఒక దాంట్లో వచ్చినప్పుడు ఫస్ట్ దాంట్లో జాయిన్ అయిపోండి. కానీ స్కామ్స్లలో మాత్రం ఇరుక్కోకండి. దాని గురించి ఎక్కువగా ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మనకి మంచిది అనమాట. అందుకని టాపిక్ డైవర్ట్ పోతుంది. ఓకే, ఒక జాబ్ వచ్చినప్పుడు ఇంకోటి క్యూలో ఉంటాయి కదా. ఫస్ట్ నార్మల్గా నీకు ఏ జాబ్ వచ్చినా కానీ నేను వెంటనే తీసుకోరు. ట్రయల్ ఉంటుంది అన్నమాట. ట్రయల్ అంటే కొన్ని 4-5 రోజులు, వారం, నెల రోజులు అలా ఏం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒక రోజు లేకపోతే మహా అయితే 2 రోజులు అంతే ఉంటుంది. అంతే ఉంటుంది అనుకుంటున్నా మ్యాక్సిమం. నా పరంగా నా ఒపీనియనే చెప్తున్నాను, మళ్ళీ వేరే ఏమన్నా ఉంటే వచ్చి ఇరుತ್ತದೆ. ఓకేనా? సో వేరే జాబ్స్ వస్తే కూడా వెళ్ళండి, ట్రై చేయండి. ఇప్పుడు ఒక 3 జాబ్స్ వచ్చినాయి అనుకో, 3 జాబ్స్లలో కంపేర్ చేసుకోండి. నీకు ఏది బెటర్ ఉంది ఏంది అనేది చూస్ చేసుకొని దాంట్లో సెటిల్ అయిపోండి, అంతే. స్కామ్స్ ఇరుక్కోకండి. నాకు తెలిసి మాత్రం ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్, పాకిస్తాన్ రెస్టారెంట్లు వచ్చినా కానీ మిగతా వేరే ఏమైనా ఆఫర్స్ ఉంటే మాత్రం నాకు తెలిసి షిఫ్ట్ అవ్వడం చాలా బెటర్ అనిపిస్తుంది. దేనికైనా కానీ కొంచెం ఒక బెటర్ రికగ్నైజేషన్ అయినా కానీ, దేనికైనా శాలరీ పరంగా అయినా కానీ, ఆన్ టైం రావడం, అన్ని బెనిఫిట్స్ చాలా బెటర్. వేరే అంతే, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఇంకొకటి, నువ్వు నార్మల్గా ఇవే కాకుండా నాకు స్టార్టింగ్ నేను అలానే డిలే చేశాను. ఇదేంటిది తర్వాత చూద్దాంలే, ఇప్పుడు వచ్చేస్తాను కదా, వారం తర్వాత అట్లా అప్లై చేద్దాం అనుకుంటా అలా అనుకొని దాని తర్వాత ఒక రెస్టారెంట్లో వచ్చి
అదంతా సెట్ కాక కొంచెం కొంచెం ఉంటుంది కదా ఇంకా. ఉమ్, దాని తర్వాత మింట్ ఏజెన్సీ, వదిలే దాని గురించి. మింట్ ఏజెన్సీ ట్రై చేయండి మీరు, చాలా బెటరు. మనం అది అసలు ఒక్కళ్ళతో నెత్తి నొప్పి ఉండదు. నీకు అక్కడ షిఫ్ట్లు నార్మల్గా ఏవేవి షిఫ్ట్స్ ఉంటాయి అనేది నీకు అక్కడ ఉంటుంది. కానీ అదేంటంటే ర్యాండమ్గా ఉంటుంది, ప్లస్ ర్యాండమ్ డేస్ అనమాట. నువ్వు కన్ఫామ్గా నీ వీక్లో 20 hours ఉండేటట్లు నువ్వే చూసుకోవాలి, వాడు ఏం చెయ్యడు. నువ్వు అక్కడ ఈ షిఫ్ట్ అవైలబుల్ అవన్నీ ఉంటాయి, నువ్వు దాంట్లో పెట్టే ఆడ నొక్కేస్తే వాడు నీకు కన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళాలా, నువ్వు పని చేయాలా, దాని తర్వాత వచ్చేసేయాలి అంతే. బేఫికర్ నీకు వాళ్ళే మనీ యూజ్ చేస్తారు. నీకు ఓనర్తోనే బీనర్తోనే ఏమీ పని ఉండదు, ఒక్క పని కూడా ఉండదు. టెంపరీ సొల్యూషన్ చాలా బెటర్ మింట్ పీపుల్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను. మింట్ పీపుల్ ఏజెన్సీ నువ్వు నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయి, వస్తుంది. ఓకేనా. ఇంకా పార్ట్ టైం జాబ్స్ అయిపోయింది అంతేగా. అంతే స్టార్టింగ్ ఇది ఏజెన్సీ. ఓకే అయిపోయింది. ఎవరైనా మాత్రం ఇంకొకరు వేకెన్సీ ఉంటే చెప్పండి అని అడిగారు కదా, వాళ్ళకి టీఆర్జీసీలో మా దాంట్లో ఉన్నాయి, కావాలంటే అప్లై చేయండి ఆన్లైన్లో. నాకు తెలిసి పార్ట్ టైం రోల్స్ లేవనుకుంటా, ఫుల్ టైం ఉన్నాయి అనుకుంటా. ఒకసారి చూడ, పార్ట్ టైం ఉందా లేకపోతే ఫుల్ టైం ఉందా అనేది చూసి అప్లై చేసుకో. ఓకేనా. ఇంకా దాని తర్వాత ఓకే, స్కోప్ గురించి అడుగుతున్నాం కదా, ఎవరు చెప్తా క్లారిటీగా. నువ్వు ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటావు అనేది చూసుకోవాలి, అక్కడ ఆ కోర్స్ ఎట్లుంది ఏంది అనేది చూసుకోవాలి. నాకు తెలియదు, మీరు అడిగిన ఫుడ్ మాత్రం, నేను ఎడెన్బరాలో ఉంటున్నా కాబట్టి నేను చెప్తున్నా, దీనికి మాత్రం ఫుడ్ నీకు అన్నీ కొంచెం లైసెన్స్ అవన్నీ ఉండాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. ఇప్పుడు మళ్ళీ అంతే, ల్యాబ్ టెక్నీషియన్స్ అవన్నీ అంటే అంతే, కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఉంటుంది అంతే. ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం ఉండదు, అంత నడవదు. హెల్త్ కేర్ సెక్టర్ నేనుండే ప్లేస్ దగ్గర మాత్రం నాకు తెలిసినంత వరకు మాత్రమే హెల్త్ కేర్ సెక్టర్ మాత్రం బందోబస్తుంది. స్కాట్లాండ్, ఎడెన్బరానే కాదు, స్కాట్లాండ్లో. నాకు వేరే దాని గురించి అయితే తెలీదు, మళ్ళీ హెల్త్ కేర్ కూడా ఇంకా డీప్గా తెలీదు. అంటారు కదా లోకల్ డీనోడికి తెలుసు కానీ బయటోడికి ఏం తెలుస్తుంది అని. జస్ట్ నాకు కనిపించే వరకు మాత్రము హెల్త్ కేర్ సెక్టర్ దానికి మాత్రం ఉన్నాయి అని అనిపిస్తుంది అంతే, అంతకుమించి మనకి తెలియదు. నాది అగ్రికల్చర్వి అంటారా, ఇక్కడ ఎట్లుందంటే తెలుసా, నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నీకు ప్రతి జాబ్కి మెయిన్గా నేను చూసిన వరకు మాత్రం నా పర్టికులర్ ఎక్స్పీరియన్స్కి ప్రతి వాటికి, చాలా వాటికి 99% డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ. చాలా చాలా వరకు, చాలా లైక్ వెరీ ఫ్యూ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అది దొరకడం చాలా కష్టం. మళ్ళీ ఇక్కడ నీకు పర్టికులర్గా ఇప్పుడు నువ్వు అగ్రికల్చర్ చేసావు అనుకో, జనరల్గా నువ్వు నార్మల్గా ఈ స్కిల్స్ ఇవి నేర్చుకున్నా అంటే నీకు దాంట్లోకి వెళ్ళలేవు అనమాట. నువ్వు పర్టికులర్ ఇప్పుడు హార్టికల్చర్ అయితేనే హార్టికల్చర్ ఉంటుంది, లేకపోతే లేదు. నీకు ఫస్ట్ మెన్షన్ చేసేటప్పుడు అక్కడ ఏమి ఉండదు, రిలవెంట్ ఎడ్యుకేషన్ అన్నా కానీ అలానే మెన్షన్ చేస్తాం, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది అక్కడ మ్యాటర్ ఉండదు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. హార్టికల్చర్ అప్లై చేసేటప్పుడు అక్కడ ఏముందంటే, మీరు రిలవెంట్ అగ్రికల్చర్ కోర్స్ చేసినా కానీ పర్లేదు, 20 hours కదా, 20 hours అని చెప్పారు. ప్లస్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ నాకు ఇదేంటిది సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. సో అప్లై చేశాను కానీ రిజెక్ట్ అయింది. ఎందుకు? వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగాను,
వాళ్ళు ఏమన్నారు, యూకే ఎక్స్పీరియన్స్ ప్లస్ పర్టికులర్గా హార్టికల్చర్లోనే వెతుకుతున్నాం అని చెప్పి. సో అలా ఉంటుంది, కొంచెం జాగ్రత్త అవి చూసుకోవాలన్నమాట. మీరు కొంచెం సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ సర్టిఫికేట్స్, ఏమైనా స్కిల్స్ నేర్చుకోండి. ఇవి రిలవెంట్. మీరు ఏదైనా ప్లేస్కి ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి, ఏంది కథ అనేది చూసుకొని తీసుకొని రండి. ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ నుండే అన్నీ సెర్చ్ చేసుకొని పెట్టండి, అంతే. మళ్ళీ ప్లస్ మన కాలేజ్ కెరియర్స్, లైక్ నువ్వు ఏదైతే కాలేజ్లో జాయిన్ అవుతావో దాంట్లో కెరియర్స్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేస్తారు. మరి ఎంతమంది దాని గురించి యూటిలైజ్ చేసుకుంటున్నారో తెలీదు. నేను ఇప్పటివరకు చేయలేను. ఈరోజు ఈరోజు కాలేజ్కి వెళ్ళాను కానీ లేరు అనమాట. నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి ఈమెయిల్తోనే, చూడాలి, ట్రై చేయాలి. నేను ఇప్పుడు డెజర్టేషన్ పీరియడ్లో ఉన్నా కాబట్టి నేను కాంటాక్ట్ అవ్వి చూడాలి. సివి అవన్నీ చేశాను, చూద్దాం మన ప్రయత్నం ఎలా ఉంటుందో, మన జర్నీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ అయిపోయింది. ఇది 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 ఇంకేముంది, 20 lakhs 30 lakhs 40 lakhs పెట్టుకొని రావడం వర్త, దాని గురించి చెప్తా. వర్త్ అంటే ఏం చెప్పాలి భయ్య, ఏం చెప్పాలి భయ్య, చెప్పు, నువ్వే చెప్పు. నీ దగ్గర డబ్బు ఉందా, ఖర్చు పెట్టాలనుకుంటున్నావా, ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నావా, వచ్చి పర్లేదు. ఫైనాన్షియల్గా నీకు ప్రాబ్లం లేదనుకుంటే చాలా చాలా బెటర్ ఆప్షన్. నువ్వు ఇంకా ఎవరైనా లైక్ వన్ చైల్డ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉంటే మాత్రం, గారాబంగా పెరిగితే మాత్రం ఇక్కడికి రా, ధూళి తీరిపోద్ది, మామూలుగా కాదు, ఒక రేంజ్లో. కానీ అన్నీ నేర్చుకుంటావు, నీ ఓన్ చాలా చాలా బెటర్. అది మాత్రం ఆ విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో రిగ్రెట్ కాను. ఇంకా కాలేజ్ ఫీజు అంతా పెట్టుకొని రావడం అంటే చెప్పానుగా, నీ ఫైనాన్షియల్, నీ బడ్జెట్, నీ స్తోమత అంతే. ఇప్పుడు నా గురించి అంటావా, నేనైతే చెప్తున్నా కదా, నేనైతే అంత పెట్టలేనప్ప. నాది జస్ట్ ఓన్లీ £9,000, £9,500 నేను అయిపోగొట్టేసుకున్నాను కాలేజ్ 1 year నేను తీసుకున్నది. నాదేం పెద్ద కాలేజ్ ఏం కాదు, ఇట్లా యూనివర్సిటీ అట్లా ఏం కాదు, చిన్న కాలేజ్ అనమాట. నా అగ్రికల్చర్లో తీసుకున్నాను. నార్మల్గా £23, £22,000 అనమాట. సో దాంట్లో స్కాలర్షిప్ వచ్చింది £9,000. మళ్ళీ ప్లస్ మొత్తం ఒకటేసారి ఫీజు కట్టేస్తే £500. అలా అలా కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట. అట్లా అట్లా చేసుకున్న, కన్సల్టెన్సీ పెట్టుకోలే, నా సొంతగా చేశాను. అదే అక్కడ చాలా ప్రాబ్లం అయింది తెలుసా, మామూలుగా కాదు, ఒక రేంజ్లో. నువ్వు కన్సల్టెన్సీ పెట్టుకుంటే నీకు ఒక్క టెన్షన్ ఏమి ఉండదు, ఫరక్ పడదు. కానీ డబ్బులు అవుతాయి, అదొకటి. వాళ్ళు చెప్పిన చూస్ చేసుకోవాల్సిన కాలేజే, వాళ్ళు ఫీజు ఎక్కువ ఉండేదే చెప్తారు, అదంతా ఇంకా మీకు తెలిసిందే కదా. ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. తెలియదు ఎందుకు నా సొంతంగానే చేసుకుందాం అనుకున్నానో తెలియదు, కానీ అన్నీ నా ఓన్గానే సెర్చ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన. పర్లేదు, ఓకే, చూడాలి. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది. ఇంకేమున్నాయి అంతే. ఇంకా అగ్రికల్చర్ ఆపర్చునిటీస్ అంటారా, చూడాలి. ఇంకా నాకు కూడా తెలీదు, ఇప్పుడే కదా మొదలు, ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. నా జర్నీ అంటే నేను చెప్తున్నా కదా, అబ్రాడ్ది ఒక్క రేంజ్లో, ఒక చాలా పెద్ద పెద్ద డ్రమాటిక్ జర్నీ అనమాట నాది. అబ్రాడ్ జర్నీ. బ్యాంక్ది లిటరల్గా నాకు లోన్ శాంక్షన్ కావడానికి
నాకు 1 మంత్ పట్టింది. 1 మంత్ లైక్ తెలుసా? ఆ సార్ చేసిన పని వల్ల నాకు వీసా రిజెక్ట్ అయ్యేది అసలుకి. అసలు నేను ఇప్పటికి గూడా నాకు అర్థం కావట్లేదు. అలా ఎలా చేశాడు అనని. కానీ ఏదోలే. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే ఇంకా. పాపం వేరే సార్ చేసేసారు. బెస్ట్ అయిపోయింది. కానీ 1 మంత్ పట్టింది నా బ్యాంక్‌ది. అంత గజిబిజిగా మాట్లాడేస్తున్నాయి కదా! మనకు తెలీదబ్బా! ఈ ఫస్ట్ టైము వ్లాగ్స్ చేయడము ఇవంతా ఒక పర్టిక్యులర్‌గా స్ట్రక్చర్‌గా చేయడానికి. నా జర్నీ, నా అబ్రాడ్ జర్నీ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఒక నార్మల్‌గా ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని, ఓకే, ఫస్ట్ పార్ట్ ఇది చెప్పాలి, సెకండ్ పార్ట్ ఇది చెప్పాలి, థర్డ్ పార్ట్ ఇది చెప్పాలి అన్నట్లు చెప్తా. మీకు ఒక క్లారిటీ వస్తది. అంతే. హ్మ్. అంతే. ఏముంది. ఇంకొకళ్ళు ఎవరో కామెంట్ చేస్తారు కదా! అందరు ఏముంది అబ్రాడ్‌కి పోవాలా, కొన్ని వీడియోలు చేయాలా, దాని తర్వాత అబ్రాడ్ వీడియో స్టార్ట్ చేయాలా అనుకుంటా పెట్టారు. బ్రో అస్సలు ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే నీకే అర్థమవుతుంది. నాకు చెప్పడం కూడా సరిగ్గా వస్తలేదు. చెప్పు. ఎలా అనుకున్నావు బ్రో? నాకు అదే ఇప్పటికి అర్థం కావట్లేదు. ఆ వీడియో నేను జస్ట్ స్టేటస్ ఈ స్టోరీ పెట్టుకుందామని చెప్పేసరికి అది పోయేసరికి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్‌కి ఇప్పుడు నేను ఇది రాకముందు చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి నార్మల్‌గా మెసేజ్ పెట్టాననమాట. ఇట్లా నేను వద్దాం అనుకుంటున్నా ఎడెన్‌బరాకి, ఇలా కోర్సెస్ చేయాలనుకుంటున్నా, ప్రొఫెషనల్స్ పార్ట్ టైమ్ జాబ్ ఉంటదా? ఇట్లా నాకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇలా దొరుకుతదా? లేకపోతే రెస్టారెంట్ అవ్వేనా? ఎందుకు అలా అన్నట్లు నార్మల్‌గా అలా ఇట్లా ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎట్లా వర్తా కాదా అని నేను కూడా క్వశ్చన్స్ అడిగాను. ఎవ్వరూ రిప్లై ఇవ్వలేరు. ఒకళ్ళు అనుకుంటా. ఒక్క ఆమె ఇచ్చింది రిప్లై అంతే. సో నాకు ఆ సిచ్యువేషన్ తెలుసు. అందుకు నేను వీడియో చేస్తున్నా అంతే. అంతకు మించి ఏమి లేదు. లైక్ వీడియోస్ అప్లోడ్ వీడియోస్ అస్సలకి ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ జస్ట్ డాన్స్ అండ్ సింగింగ్ అంతే. నార్మల్ వీడియోస్ లైక్ షాపింగ్ వీడియోస్ ఎవరికి ఇష్టం ఉండదబ్బా చెప్పండి. లైక్ డాన్సర్ అంటే మళ్ళీ ఏం పెద్ద డాన్సర్ కాదు. పాటలు అంటే కూడా ప్రొఫెషనల్ పాట కాదు. ఏదో నార్మల్ ఉత్తిగా అంతే. అది అర్థమైందా? సో గింత కూడా ఇంట్రెస్ట్ లేదు. గజిబిజిగా మాట్లాడేస్తే భరించండి. ఓకేనా? అంతే అబ్బా. బాయ్ బాయ్.